నమస్కారం అండి. ఈరోజు ఉర్దూ అకాడమీ తరపు నుంచి ఈ మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ తరపు నుంచి నాతో పాటు మన గౌరవ సెక్రటరీ గారు, ఉర్దూ అకాడమీ సెక్రటరీ గారు, అదేవిధంగా మన డిఎండబ్ల్యూ గారు, సారేమో గౌస్పీర్ గారు, ఈయన ఏమో రబ్బానీ గారు. డిఎండబ్ల్యూ అంటే డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ రోజున ఎవరైనా కానీ ఒకరిపై ఏదైనా పరోపకారం చేస్తే కనుక ఏదైతే నేను విశ్వసిస్తున్నటువంటి ఏదైతే సమాజంలో నేను నివసిస్తున్నానో ఆ సమాజంలో ఏంటంటే, ఎవరైనా ఆవగింజంత ఎవరైనా మాపై ఉపకారం చేస్తే కనుక దాన్ని కొండంత భావించాలి అనేది మాకు నేర్పిస్తున్నటువంటి పాఠం. కానీ ఇక్కడ ఈ పరోపకారి అన్న పదం నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే కనుక, ఉర్దూ భాషాభివృద్ధి కోసం కానివ్వండి, లేకపోతే ఉర్దూ భాషను ప్రోత్సహించడానికి కానివ్వండి, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పించి ఇంకెవరైనా రెండో పేరు తీసుకుందామా అంటే కనుక మొత్తం యావత్తు భారతదేశంలో రెండో పేరు కూడాను కనిపించదు. ఉర్దూ భాషాభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి పని అటువంటిది. కాబట్టి ఆయన్ని ఉర్దూ భాషాభిమానులు మరియు ఉర్దూ భాష ప్రేమికులు ఆయన్ని మొహసినే ఉర్దూ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి బిరుదు ప్రదానం చేసి ఆయనకి మరి మేమందరం కూడాను ఆయన పిలుచుకుంటాం. ఎందుకు నేను ఈరోజు ఈ మాట అంటున్నానంటే కనుక, గత 20 సంవత్సరాల నుంచి దాదాపు ఏదైతే ఉర్దూ అకాడమీకి చెందినటువంటి 36 కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయో, అక్కడ కంప్యూటర్ సెంటర్లు అని చెప్పేసి ఉన్నా కూడా కానీ అక్కడ ఎటువంటి కంప్యూటర్ శిక్షణ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్లు కానీ లేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం, ఉర్దూ భాషాభివృద్ధి కోసం, ఉర్దూ భాషని రెండో అధికార భాష చేసింది కూడాను గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున ఈ ఉర్దూ భాషలో విద్యార్థులు ఎవరైతే మైనార్టీ విద్యార్థులు ఉన్నారో వారు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఏదైతే సెకండ్ జనరేషన్ క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి మనం దేని గురించి అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నామో, ఇటువంటివన్నీ కూడాను మైనార్టీ వర్గాలకి దగ్గర చేయాలని చెప్పేసి దాదాపు 3 కోట్ల రూపాయలు బడ్జెట్ మనకి శాంక్షన్ చేసి ఆ నిధుల్ని కూడాను విడుదల చేయడం జరిగింది. నిధులు విడుదల చేసి దాదాపు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 36 కంప్యూటర్ సెంటర్లో ఇప్పుడు ఒక 250 to 300 కంప్యూటర్స్ ఇప్పుడు ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ అన్ని సెంటర్స్ కూడాను అవైలబుల్ కాబోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ చైర్మన్గా, అదేవిధంగా ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గారి తరఫు నుంచి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం తరఫు నుంచి, అదేవిధంగా ఉర్దూ భాషాభిమానుల తరఫు నుంచి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ రోజున ఇది సాధించగలిగామంటే కనుక దానికి మరొక సీనియర్ నాయకత్వం, ఏ రకంగా అయితే మన గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క ప్రోత్సాహము దీని వెనకాల ఎంతైనా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఉర్దూ భాష మొత్తం భారతదేశంలో ఉర్దూ భాష వైపు చూడాలంటే కనుక ఇంతకుముందు ఏంటంటే లక్నో కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఉండేది. ఇన్షాల్లా తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం వైపు ఉర్దూ భాష అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే ఉర్దూ భాష అనే విధంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.